వీవర్స్ వెల్కమ్ టు సఖీ ఫ్యాషన్స్. ఎప్పట్లాగే నో వెరైటీ పర్చేజ్ చేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ఇవాళ శారీస్ ఏంటంటే మనకు సాముద్రికాలో లైట్ వెయిట్ అనమాట. రేంజ్ కూడా మనకు తక్కువ రేంజ్లోనే డిఫరెంట్ కలెక్షన్ చూద్దాం. ఫస్ట్ శారీ వచ్చేసి మనకు డార్క్ బ్లూ కాంబినేషన్, అది కూడా మనకు బోర్డర్ చూసినట్లయితే కడ్డీ బోర్డర్ లాగా వస్తుంది. ఇందులో కూడా మనకు డిజైన్ చూసినట్లయితే ఒకటి థ్రెడ్ వీవింగ్, ఇంకోటి జరీతోటి ఇచ్చేసి అది కూడా మనకు మ్యాంగో డిజైన్ వస్తుంది. అందులో కూడా చూసినట్లయితే మనకు కాంట్రాస్ట్ రెడ్ కాంబినేషన్ తీసుకొని అందులో ఫ్లవర్ డిజైనింగ్ ఇస్తారు. ఇక్కడ మనకు అప్ అండ్ డౌన్ ఒకటి జరీ ఇచ్చాడు కదా, ఇంకోటి కూడా మనకు కాంట్రాస్ట్ రెడ్ కాంబినేషన్ తీసుకొని అందులో కూడా మనకు ఈ ఫ్లవర్ అనేది ఇలా వస్తుంది. శారీ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకు శారీ మొత్తం మ్యాంగో డిజైన్ అనేది హైలైట్ అవుతుంది. దీని పళ్ళు చూసినట్లయితే సెల్ఫ్ డిజైన్ లాగా వచ్చేసి అందులో కూడా మనకు జరీ అనేది మేము ఒక లక్కల్ డిజైన్ లాగా ఇచ్చి మనకు మ్యాంగోస్ కూడా మనకు జరీతోటి ఇక్కడ ఇస్తారనమాట. బ్లౌజ్ చూసి జస్ట్ ప్లెయిన్, శారీ మొత్తం మనకు హెవీ ఉంది కదా, బ్లౌజ్ కూడా మనకి జస్ట్ ప్లెయిన్ వచ్చేస్తుంది. మనకు ఇది శారీస్ ఏంటంటే మనకు తక్కువ రేంజ్లో కాబట్టి పెట్టడానికి, అమ్మవారికి ఇవ్వడానికి, ఈ పెళ్ళిళ్ళ సీజన్ అప్పుడు కూడా మనకు చాలా బాగా సేల్ ఉంటుంది ఈ శారీస్ కూడా. ఇది కాస్ట్ వచ్చేసి మనకు దీని కాస్ట్ వచ్చేసి మనకు 1300 రూపీస్ పడుతుంది. ఇందులో కూడా మనకు కలర్స్ కూడా వస్తుంది. నెక్స్ట్ శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ చూస్తే మంచి లెమనల్ అనమాట, చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్. మనకి కలర్ కాంబినేషన్ అనేది హైలైట్ అవుతుంది మంచిగా. మనకి బోర్డర్ కూడా చూసినట్లయితే పింక్ తోటి కాంట్రాస్ట్ ఎల్లోకి అండ్ పింక్ కాంబినేషన్ తీసుకొని అది కూడా మనకు ఇక్కడ పింక్లోనే మన జరీ కూడా మనకు ఒక ఫ్లవర్ డిజైన్ లాగా ఇస్తాడు. పైన అయితే ఏ బోర్డర్ ఇచ్చాడు మనకు కడ్డీ బోర్డర్ లాగా, అందులో కూడా టెంపుల్ స్టైల్ అనేది ఇస్తాడు. శారీ మొత్తం మనకి సెల్ఫ్ డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్ లాగా ఇలా వస్తుంది కాబట్టి చాలా గ్రాండ్గా ఉంటుంది. దీని పళ్ళు చూసినట్లయితే కాంట్రాస్ట్ అనమాట. మనకి బోర్డర్ అయితే ఏం డిజైన్ తీసుకున్నారో కాంట్రాస్ట్ తీసుకుని అదే సేమ్ పింక్ తీసుకుని డిజైన్ కూడా కంటిన్యూ అవుతుంది. దీనికి బ్లౌజ్ అంటే సపరేట్ ఏం రాదు, కాంట్రాస్ట్ రాదు, రన్నింగ్ బ్లౌజ్ అనేది వస్తుంది. మనకి ఇక్కడ కాంట్రాస్ట్ ఉంది కాబట్టి బోర్డర్ పళ్ళు మన కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకున్నా కూడా మనకి చాలా బాగుంటుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 1100 రూపీస్ పడుతుంది. ఇందులో కూడా కలర్స్ ఉంటాయి. నెక్స్ట్ శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ చూస్తే మంచి గ్రీన్ కాంబినేషన్, అది కూడా మనకి డబుల్ షేడ్ కాంబినేషన్ లాగా వస్తుంది. పైన చూసినట్లయితే జరీ బోర్డర్ ఇచ్చేసి అందులో డార్క్ గ్రీన్ పైపింగ్ లాగా ఇస్తారు. శారీ పార్ట్ చూసినట్లయితే మొత్తం చెక్స్ డిజైన్, చిన్న చిన్న చెక్స్ డిజైన్ లాగా ఇచ్చి సెల్ఫ్ డిజైన్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే వస్తుంది. శారీ కింద బోర్డర్ చూసినట్లయితే మనకు హెవీగా వస్తుంది అనమాట. అది కూడా మనకు కడ్డీ బోర్డర్ తీసుకొని టెంపుల్ వర్క్ లాగా ఇచ్చి మ్యాంగో డిజైన్లోనే మనకు ఒక పికాక్ అనేది ఇక్కడ కంటిన్యూ అవుతుంది. మనకి బోర్డర్ అనేది హైలైట్ అవుతుంది. దీని పళ్ళు చూసినట్లయితే మనకు కాంట్రాస్ట్ బ్లూ కాంబినేషన్ తీసుకొని, బోర్డర్ అయితే ఏ కాంబినేషన్ తీసుకున్నదో అదే కాంబినేషన్ తీసుకొని అందులో కూడా మనకు లైన్స్, జరీ లైన్స్ అనేది ఇస్తారు. దీనికి బ్లౌజ్ కూడా మనకు సేమ్ రన్నింగ్ బ్లౌజ్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. మనకు కాంట్రాస్ట్ చేసుకున్న మనకు చాలా బాగుంటుంది. దీని కాస్ట్ వచ్చేసి మనకు ఓన్లీ 850 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ చూస్తే మంచి రాణి పింక్ కాంబినేషన్ మనకు చాలా బాగుంటుంది. ఇందులో కూడా మనకి జరీ బోర్డర్, కడ్డీ బోర్డర్ లాగా ఇచ్చేసి అందులో కూడా మనకు మ్యాంగో ఫ్లవర్ డిజైన్ లాగా అనేది ఇస్తారు. శారీ మొత్తం వచ్చేసి సెల్ఫ్ డిజైన్ అనమాట. మ్యాంగో అండ్ ఫ్లవర్ డిజైన్ అనేది మనకు సెల్ఫ్ డిజైన్ లాగా ఇస్తారు. కింద బోర్డర్ చూసినట్లయితే సిల్వర్ కాంబినేషన్ తీసుకొని బోర్డర్ కూడా మనకు అండ్ మ్యాంగో డిజైన్, ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసి అందులో కూడా మనకు కోమంకి వచ్చినట్టు వస్తుంది. మన సేమ్ జరీ బోర్డర్ పైన ఎట్లా వస్తుందో సేమ్ కింద కూడా మనకు అదే బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. దీని పళ్ళు చూసినట్లయితే సెల్ఫ్ డిజైన్ అనమాట. జరీతోటి పింక్ అండ్ సెల్ఫ్ డిజైన్ జరీ తీసుకుని అందులో కూడా మనకు ఫ్లవర్ మ్యాంగో డిజైన్ అనేది మనకి ఇక్కడ కంటిన్యూ అవుతుంది. దీని బ్లౌజ్ చూసినట్లయితే సేమ్ రన్నింగ్ బ్లౌజ్. మనకి ఇందులో గోల్డ్ ఉంది కాబట్టి గోల్డ్ కలర్ బ్లౌజ్ వేసుకోవచ్చు, లేదా సిల్వర్ ఉంది కాబట్టి సిల్వర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా మనకి చాలా బాగుంటుంది. దీని కాస్ట్ వచ్చేసి మనకు 900 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ చూస్తే మంచి మెరూన్ కాంబినేషన్, అది కూడా మనకు చాలా బాగుంటుంది. పైన వచ్చేసి కడ్డీ బోర్డర్ లాగా ఇస్తాడు. అందులో కూడా మనకు పైపింగ్ స్టైల్ వచ్చేసి డార్క్ మెరూన్ తీసుకుంటే, శారీ పార్ట్ చూసినట్లయితే ఒక ఫ్లవర్ డిజైన్ తీసుకుని అది కూడా మనకు సెల్ఫ్ డిజైన్ వస్తుంది. కింద బోర్డర్ చూసినట్లయితే మనకు కొంచెం బిగ్ బోర్డర్ లాగా ఇచ్చి ఆ ఫ్లవర్ మనకి బాడీ పార్ట్కి ఏది సెల్ఫ్ డిజైన్ ఇచ్చాడో అదే డిజైన్ కూడా మనకు జరీతోటి కొంచెం రిచ్గా చేస్తాడు. మళ్ళీ అందులో కూడా ఒక ఫ్లవర్ డిజైన్ వచ్చేసి ఒక కొమ్మకు వచ్చినట్టు ఫ్లవర్ డిజైన్ అనేది వస్తుంది. పైన ఏ బోర్డర్ ఇచ్చాడో కింద కూడా సేమ్ మనకు అదే బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. దీని పళ్ళు చూసినట్లయితే కాంట్రాస్ట్ అనమాట. జరీ అనేది మనకి ఇక్కడ హైలైట్ అవుతుంది. అది కూడా సెల్ఫ్ డిజైన్ లాగా వచ్చేసి అందులో కూడా మనకు ఫ్లవర్ కూడా సెల్ఫ్ డిజైన్ లాగా వస్తుంది. బ్లౌజ్ కూడా సేమ్ దీనికి కాంట్రాస్ట్ రాదు, రన్నింగ్ బ్లౌజ్ అనేది మనకు ఇలా ఇచ్చేస్తారు. మనకు కావాలంటే గోల్డ్ వేసుకున్నా ఇంకేదైనా డిఫరెంట్ బ్లౌజ్ వేసుకున్నా కూడా మనకు చాలా బాగుంటుంది. దీని కాస్ట్ వచ్చేసి మనకు 1100 రూపీస్ పడుతుంది. చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో మా సారీస్. మీకు నచ్చినట్లయితే మా అడ్రస్ ఏస్నగర్ సఖీ ఫ్యాషన్స్, హైదరాబాద్. నమస్తే.